అందరికీ నమస్కారం. మనం ఉన్నాము ఖమ్మం కొత్తగూడెం రోడ్డులో గల ముత్యాలమ్మ దేవాలయం ముందు. ఈ వైపు ఖమ్మము అన్నమాట. ఖమ్మము, ఈ వైపు కొత్తగూడెం. ఈ రోడ్లో చాలా అద్భుతంగా ఇక్కడ అమ్మవారు స్వరూపం ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడే బోరింగ్ కూడా ఉంది. ఈ విధంగా అమ్మవారి దగ్గర వంటలు వండుకుంటూ ఉంటారు మొక్కులు తీర్చుకోవడం కోసం. అలాగే ఇప్పుడు దేవాలయంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం మనం. ఇక్కడ అమ్మవారి దివ్యమంగళ స్వరూపం, అమ్మవారి దివ్యమంగళ స్వరూపం బహు సుందరంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. చూడండి, ముత్యాలమ్మ తల్లి అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. ప్రతి ఊర్లో కూడా ఉంటారు ముత్యాలమ్మ అమ్మవారు. అమ్మవారికి ఎదురుగా పోతురాజు స్వామి, పక్కనే పోచమ్మ తల్లి దేవాలయం కూడా ఇక్కడే ఉందన్నమాట. ద్వారపాలకులుగా నాగులమ్మ అమ్మవారు. అమ్మవారికి నిత్య ధూపదీప నైవేద్యం నడుస్తూ ఉంటుంది. మన ముందు సాంబ్రాణి పొగతో ధూప పూజా కార్యక్రమం పూజ అయిపోయింది. చాలా ప్రశాంతంగా దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది మనకి. అందరూ నమస్కారం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయం పక్కనే పోషమ్మ తల్లి కూడా ఉన్నారనమాట. కానీ చాలా రోడ్డు పక్కనే ఎత్తు మీద అద్భుతంగా నిర్మించారు ఈ దేవాలయం. చాలా బాగుంది. ఈ రూట్లో వస్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. జై ముత్యాలమ్మ తల్లికి జై. ఖమ్మం కొత్తగూడెం రోడ్లో ఉన్న ముత్యాలమ్మ తల్లి, పోషమ్మ తల్లి దేవస్థానం అనమాట. ఇటువైపు కొత్తగూడెం, ఈ వెనుకకి ఖమ్మం. ఇక్కడే పోషమ్మ తల్లి జన్మస్థలం అంట. ఇక్కడ ముత్యాలమ్మ, పోషమ్మ ఇద్దరికి జన్మస్థలమా? ఓకే, రైట్. ఇక్కడ అమ్మవార్ల జన్మస్థలం అనమాట. ఇక్కడ ఈ వేప చెట్టు మొదట్లో అమ్మవారి జన్మస్థలం. ఇక్కడ వేప చెట్టు పుట్టింది. 70 సంవత్సరాల క్రితంలో ముత్యాలమ్మ తల్లి ఆవిర్భావం జరిగింది. అమ్మవారు ఇక్కడ జన్మించింది. ఇక్కడ ఈ వేప చెట్టు అమ్మవారి సన్నిధిలో అదే పుట్టింది. అదే పుట్టింది అమ్మవారు. ఇక్కడ నుండి తీసుకుపోయి పక్కన అమ్మవారిని నిలబెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి బ్రహ్మాండంగా అతి వైభవంగా విగ్రహం స్థాపించి అక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ ఏరియాలో సత్యనారాయణ గౌడ్, భారతమ్మ గారు దంపతులచే విగ్రహ ప్రతిష్ఠ మరియు దేవాలయం నిర్మాణం అతి వైభవంగా జరిగింది. అమ్మవారు నాటి నుండి నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగి భక్తుల కోరికలను తీరుస్తూ అమ్మవారు కొలువై ఉన్నది. ఇక్కడ చాలా శక్తివంతమైన అమ్మవారు. ఏ కోరికలు కోరినా ఆ కోరికలు తీరుస్తూ ఉన్నది. కావాలంటే అందరూ వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని అమ్మవారు అనుగ్రహం కృపకి పాత్రలు కాగలరని కోరుతున్నాము.